బ్రేకింగ్ న్యూస్ పార్టీ మంత్రులు ఎంపీలు జోనల్ కోఆర్డినేటర్లతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. 7 నెలల పాలనా వ్యవహారాలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు, పెట్టుబడులు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. మంత్రులు ఎంపీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునే దిశగా ఇవాళ సమావేశంలో కార్యాచరణపై చర్చించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్లే విధంగా మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజాస్పందన వంటి అంశాలపై కూడా నేతలతో చర్చించారు. సీఎం నామినేటెడ్ పదవులు, పార్టీ సభ్యత్వానికి సంబంధించిన అంశాలపైన మాట్లాడారు. సమావేశంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం కూడా చర్చకొచ్చింది. కేంద్రంతో సమన్వయం చేసుకుని కొన్ని శాఖలకు సంబంధించి ఎంపీలు దృష్టి పెట్టాలని ఇప్పటికే చంద్రబాబు సూచించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. శివ చెప్పండి, ఇటు 7 నెలల పరిపాలనకి సంబంధించి సీఎం చంద్రబాబు అయితే సమీక్షా సమావేశం నిర్వహించారు. సో ఈ సమావేశంలో ఇటు మంత్రులకి అలాగే ఎంపీలకి ఎలాంటి దిశానిర్దేశం చేశారు శివ? మొత్తం మీద చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తుంది. ఈ 7 నెలల కాలంలో ముఖ్యంగా అనేక అంశాలకి సంబంధించి కూడా ప్రభుత్వానికి పార్టీకి మధ్య చాలా గ్యాప్ కొనసాగుతుంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని కార్యకర్తలు, నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తీవ్ర స్థాయిలో జాప్యం కనబడుతుంది. గత 7 నెలల కాలంగా ముఖ్యంగా పెన్షన్ విషయానికి సంబంధించి కానీ, లేకపోతే ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయానికి సంబంధించి కానీ, అలాగే వృద్ధులకి వికలాంగులకి ఇచ్చే పెన్షన్ విషయం కానీ, అలాగే మెగా డిఎస్సి విషయం కానీ, అలాగే గ్రామాల రోడ్లు ఇటీవల కాలంలో సంక్రాంతి నేపథ్యంలో ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి రోడ్లు వేసిన అంశానికి సంబంధించి చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లటంలో జాప్యం కొనసాగుతోంది. సో దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల వ్యవధిలోనే మంత్రులకి, ఎంపీలకి కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈరోజు రెండో సమావేశం కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పాలనాపరమైన అంశాలతో పాటు ప్రజల్లోకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా వీరి మధ్య ప్రధానంగా చర్చకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎంపీలు, మంత్రులు, ఎందుకంటే జిల్లాకి ఏదైతే పార్లమెంటు పరిధిలో ఒక జిల్లా జరిగింది కాబట్టి జిల్లాలో ఒక మంత్రి ఉంటాడు, అలాగే ఆ జిల్లాకి సంబంధించి పార్లమెంటు పరిధిలో జిల్లా కాబట్టి ఒక ఎంపీ ఉంటాడు. ఖచ్చితంగా 7 శాసనసభ్యులు కూడా ఉంటారు. దాదాపుగా మెజార్టీ శాసనసభ్యులు అధికార పార్టీకి సంబంధించిన నేతలే దీంట్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో కేంద్రానికి సంబంధించి నిధులు తీసుకురావడంలో కానీ, అలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయానికి సంబంధించి కూడా టీడీపీ ఎంపీలు, మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లు ఈ ముగ్గురు కూడా సమన్వయంతో పనిచేసుకొని ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని పార్టీకి కోఆర్డినేషన్ చేయటం, తద్వారా గ్రామ స్థాయి అంటే బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీకి సంబంధించి అంటే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దానికి సంబంధించి కూడా బలంగా ప్రధానంగా కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలోనే పాలనా వ్యవహారాలు, సంక్షేమ పథకాలు అమలుతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులు, పెట్టుబడులపై కూడా మంత్రులతో ప్రత్యేకంగా దృష్టి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా గతంలోనే దాదాపుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చంద్రబాబు కాకుండా 24 మంది మంత్రులు ఉన్నారు. అలాగే కూటమి సంబంధించిన ఎంపీలకు సంబంధించి 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 22 తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి 22 స్థానాలని కైవసం చేసుకుంది. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా 150 శాఖలు ఉన్నాయి. ఈ 150 శాఖలకు సంబంధించి 24 మంది మంత్రులు, అలాగే 22 మంది ఎంపీలు వీరంతా కలిసి ఢిల్లీలో అంటే నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే అభివృద్ధి విషయంలో కానీ, పెట్టుబడుల విషయానికి సంబంధించి కానీ, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి అంటే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి, అలాగే ఎంపీ, అలాగే ఒక మంత్రిని బాధ్యతగా వ్యవహరించారు. ఎందుకంటే ఆ జిల్లాకి సంబంధించి ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్క మంత్రిని అలాట్ చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు కలిసి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించే విధంగా గతంలోనే ఒక్కొక్క మంత్రికి సంబంధించి కూడా ఒక్కొక్క బాధ్యతని చంద్రబాబు అప్పచెప్పాడు. మంత్రులకి అలాగే పార్లమెంట్ సభ్యులకి
కేంద్ర మంత్రులకు కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి కూడా 3 కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి ఈ 3 కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా కొన్ని బాధ్యతలు అప్పగించాడు. సో ఆ బాధ్యతలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు దాదాపుగా 4 నెలల కాలంలో ఈ ఎంపీలు, మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్, జోనల్ కోఆర్డినేటర్లు ఎటువంటి ప్రణాళికలు సాధించారు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తీసుకుంటున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఏ రకంగా ఈ 3 సమన్వయంతో పనిచేశారు అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు ఒకసారి పరిశీలన చేసినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన మంత్రి అలాగే పార్లమెంటు సభ్యుడితో ఆ ఇద్దరితోనే ఆయన ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమం, పార్టీ పనితీరు ఈ 3 అంశాలకు సంబంధించి అక్కడ రీజనల్ కోఆర్డినేటర్ ఉంటారు. జోన్ కోఆర్డినేటర్కి సంబంధించి టీడీపీ 5 జోన్లకు సంబంధించి 5 జోనల్ కోఆర్డినేటర్లు నియమించారు. వాటి కింద అసిస్టెంట్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జ్, పార్లమెంట్ కోఆర్డినేటర్లు ఉంటారు. సో వీటందరినీ బేరేజ్ వేసుకొని వారితో పాటు ఈ 3 కలిసి ఆ జోన్ పరిధిలో పార్టీ పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఆ జోన్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 7 నెలల కాలంలో చేసింది, రానున్న రోజుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ జోన్ పరిధిలో చేయబోతున్నాము అనే దానికి సంబంధించి కూడా చర్చించడం. వీటితో పాటుగా కేంద్రం నుంచి ఆయా శాఖకు సంబంధించి మంత్రులు, కేంద్రానికి సంబంధించిన మంత్రులు, ఎంపీలు ఎక్కువగా దృష్టి పెట్టుకొని ఎప్పటికప్పుడు కేంద్రం ఏ శాఖకు సంబంధించి కొత్తగా నిధులు ఇవ్వడానికి సిద్ధమవుతుందో ఆ నిధులకు సంబంధించి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెడుతుంది, కొత్త సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుంది, తద్వారా భారీ స్థాయిలో నిధులను కూడా రాష్ట్రాలకు కేటాయిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఏ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా, ఎటువంటి నిధులు కొత్తగా రావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా ముందుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. సో దానిలో భాగంగానే ఇటు మంత్రిని, అలాగే జిల్లాకు సంబంధించిన మంత్రి, ఇన్ఛార్జి మంత్రి, ఎంపీ ఈ 3 కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒక కమిటీని గతంలోనే చంద్రబాబు వేశారు. సో దీనికి సంబంధించి దాదాపుగా 2 గంటలుగా చంద్రబాబు వీరందరితో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ సమావేశం ముగుతుంది. సాయంకాలం అంటే 6 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్రం నిధులు విడుదల చేసిందో దానికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి, అమిత్ షాకి, అలాగే ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి, అలాగే రైల్వే శాఖ మంత్రి వీరందరికీ కూడా ఆయన మీడియా సమావేశం ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలపబోతున్నారు. మరొక వైపు రేపు రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఎంపీలకి, మంత్రులకి పలు అంశాలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉంది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.